విమర్శలు చేశారు. కేటీఆర్ పిల్లలు అమెరికాలో చదువుకోవచ్చు, తెలంగాణ విద్యార్థులు విదేశీ భాషలు నేర్చుకోకూడదా అని ప్రశ్నించారు. జర్మనీ, జపాన్ భాషలు నేర్చుకుని ఉపాధి పొందడాన్ని కేటీఆర్ ఎందుకు వ్యతిరేకిస్తున్నారని నిలదీశారు. విద్యార్థులను రెచ్చగొట్టేలా కేటీఆర్ మాట్లాడి తప్పుదోవ పట్టిస్తున్నారని ఎంపీ ఆరోపించారు. కేటీఆర్ మాటలు నమ్మి విద్యార్థులు మోసపోవద్దని సూచించారు. విద్యా ఉద్యోగాల కోసం విదేశీ భాషలు నేర్చుకోవడంలో తప్పేమీ లేదని వంశీకృష్ణ స్పష్టం చేశారు. ఎందుకంటే 10 సంవత్సరాలు ఇన్ని పదవులు అనుభవించిండు, కానీ ప్రజల కోసం చేసిన శూన్యం, ప్రత్యేకంగా నిరుద్యోగుల కోసం. కేటీఆర్ చెప్తున్నాడు మేము కూడా తప్పులు చేసినాము, మేము రివ్యూ చేసుకోవాలని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు, పబ్లిక్ స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ నిజంగా రివ్యూ చేసుకో రాష్ట్రం అంతా నిరుద్యోగులు ఎందుకున్నారు? గత 10 సంవత్సరాలు నిధులు నియామకాలని చెప్పి ఏదైతే ప్రజలను తప్పుగా తీసుకుపోయి కేవలం కేసీఆర్ సీఎం కావాలని చెప్పి ఏదైతే ప్రజలను వాడుకొని 1500 మంది ప్రాణభాయతాలు, మళ్ళీ అది కూడా స్టూడెంట్లనే, కేవలం స్టూడెంట్లను వాడుకోవడము, వాళ్ళ మీద కేసులు బుక్ చేసుడు, వాళ్ళని లీడర్లు కావాలని చెప్పి బడగాయించుడు, కానీ చేసింది ఒక్క పని లేదు. రాష్ట్రం అంతా నిరుద్యోగులు ఉన్నారంటే. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రంగా